మీకోసం వీలైతే ఇడికైనా లేకపోతే ఆఫీస్ కన్నా నేను పవన్ కళ్యాణ్ తీసుకెళ్తే బాధ్యత మాది. మ్యారేజ్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు యాక్చువల్ మేము షూటింగ్ రోజే రావాలనుకున్నాం. షూటింగ్ పడ్డది ఆ రోజే. మేము యాక్సిడెంట్ రోజే వద్దామని ఉండే. ఈ వార్డు తినవారికి మేము వైజాగ్లో షూటింగ్ ఉండే. తర్వాత యూట్యూబ్లో ఒకటే ఇంట్లోకి ముగ్గురు ఆడపిల్లలు ఈ కాకకు చాలా అంటే ధైర్యం ఇవ్వడానికే మేము వచ్చినాము. చాలా అంటే ఆ 3 పాడళ్ళు ఆ ముగ్గురు అమ్మాయిలను తీసుకుపోతుంటే నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. నేను ఈ విషయము మోహన్ బాబు వాళ్ళ అబ్బాయికి మనోజన్న కూడా పంపించాను. మనోజన్న కొన్ని కార్యక్రమాలు మ్యారేజ్లో బిజీ ఉన్నాడు, మీరు వెళ్ళిరారా అన్నాడు. ఈ విషయం మా తెలంగాణ శంకర్ గౌడ్ మా అధ్యక్షుడు కూడా చెప్తే ఇది పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళాలన్నా, పవన్ కళ్యాణ్ ఇలాంటి దాంట్లో ముందు ఉంటాడు. ఆ డాడీకి అన్నట్టయినా ఒకటే ఇంట్లో ఒకటే పరి ఆ ముగ్గురు ఆడపిల్లలు చనిపోయారని చెప్పేసి ఈ విషయం పవన్ కళ్యాణ్ దాకా కూడా తీసుకుపోయినాము. శంకర్ గౌడ్ మీరైతే వెళ్ళేసి రాండి, ఇల్లు చూసుకొని రాండి సార్. అక్కడ వర్షాలు ఇట్లా ఆంధ్రప్రదేశ్లో చాలా బిజీ ఉన్నాడు సార్. పిఠాపురం కూడా చాలా సముద్రం నుంచి వాటర్ అన్ని బయటకు వచ్చినాయి, అవన్నీ చూసుకుంటుండే దగ్గర మనం పోయి ఇల్లు వస్తాము అని శంకర్ గౌడ్ అన్న. మాకు కూడా మా జనసేన తరఫు నుంచి మా కాకకు అండగా ఉంటాడు 100%. కాక మీరు ఎప్పుడు ఇదే ధైర్యంతో ఉండాలి, మేమందరం మీకు ఉన్నాము. మీరు ఎప్పుడు ధైర్యం కోల్పోవద్దు. మీ అమ్మాయిలు దేవుని దగ్గర ఉన్నా ఒకటే, మీ ఇంట్లో ఉన్నంత ఒకటే. ఇది ఎవరికి ఏ పవన్కి ఇలాంటి రావద్దని మాకు పరిస్థితి కోరుకుంటామన్నా. దయచేసి చెప్తున్నాను, ఒక అర్ధగంట లేట్ అయినా సరే, గంట లేట్ అయినా సరే రోడ్లు రేవంత్ రెడ్డి గారు మీ పాదాలను దండాలు పెడతాను. ఇలాంటి చాలా కుటుంబంలో ఉన్నాయి. ఇలాంటి కుటుంబంలో అయినా చాలా బాధ అనిపిస్తున్నాము. నెక్స్ట్ కాకుండా మాకు ఈరోజు పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడ దగ్గరుండి ఎలా చూసుకుంటుండో, ఒక ఏరియాలో అక్కడ ఆంధ్రప్రదేశ్లో 35 ఏళ్ళ నుంచి కరెంటు లేకుండే, అలాంటి వాళ్ళకు కరెంటు ఇచ్చి ఈరోజు మా పవన్ కళ్యాణ్ మంచి నేమ్ తెచ్చుకుంటున్నాడు. మీరు రేవంత్ రెడ్డి గారు సార్, మీరు కూడా అన్ని ఇలాంటి వాళ్ళకు మీరు అండగా ఉండి, మేము ఇప్పుడు వస్తుంటే కూడా ఆ రూట్ మేము నడిపేయాలంటేనే చాలా భయం అనిపిస్తుంటుంది. ఇక్కడ ఉన్నవాళ్ళు రోజు రావాలి పోవాలి, బతుకుదేరు సిటీ కూడా రావచ్చు పోవచ్చు, ఎన్నో పనుల మీద పోవచ్చు అని మీరు పర్టికులర్ ఏ పని పెట్టుకున్నా ఏది కాకుండా కూడా ఫస్ట్ ఇక్కడ ఈ రోడ్డు పట్టించుకోవాలి, పెద్దగా డబల్ రోడ్ వేయాలని మా గబ్బర్ సింగ్ టీం డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.